శ్రావ్య గౌతమ్ అహల్యలని తిడుతూ ఉంటుంది. మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? మీ సాయం అడిగానా? నేను చచ్చినా కూడా నా అత్తింటి నుండే నా శవం వెళ్తుందే తప్ప నాకు పుట్టింటి సాయం అవసరం లేదు అని అంటూ ఉండగా రవి యామినిని తిట్టి శ్రావ్యని లోపలికి పంపించడంతో నందు శ్రావ్యని లోపలికి తీసుకెళ్తాడు. ఇక అహల్య గౌతమ్ ఇద్దరు కారులో ఎక్కి కూర్చుంటారు. గౌతమ్ ఆనందంగా ఆ ఇంటి వైపు చూసారా శ్రావ్య ఎంత మారిపోయిందో. తనకి పుట్టింటి సాయం అవసరం లేదంట. ఏది ఏమైనా తనొక్కతే అత్తారింటితో పోరాడతానని చాలా ధైర్యంగా చెప్పింది. శ్రావ్యపై నందుకి ప్రేమ ఉంది. యామిని ఆంటీ గారు కూడా ఎప్పుడో ఒకసారి మారతారు. శ్రావ్య లైఫ్ ఆనందంగా ఉంటుంది. శ్రావ్య చాలా మారిపోయింది. తన బ్రతుకుని తానే సరి చేసుకోగలదు. నాకు చాలా ఆనందంగా ఉంది అని గౌతమ్ అంటూ ఉంటాడు. ఇక అహల్య కూడా నవ్వుతూ ఉంటుంది. ఇదంతా ఎవరి వల్లో తెలుసా? మీ వల్లే. మీరిచ్చిన ఇన్స్పిరేషన్ వల్లే తనిలా మారింది. ఇన్నాళ్ళు శ్రావ్య ఇలా లేదు. మీరు మా ఇంట్లో ఎదుర్కొన్న అవమానాలు, బాధలు అన్నీ తను కూడా నేర్చుకుంది. మీరు మా ఇంటి కోసం చేసే త్యాగాలు, పడ్డ బాధలు, మీ మంచితనం, మీ ధైర్యం, సాహసం అన్నీ మీ నుండే శ్రావ్య నేర్చుకుంది. మిమ్మల్ని చూసే శ్రావ్య ఇన్స్పైర్ అయి తన అత్తారింటి కుటుంబంతో పోరాడి తన లైఫ్ని తను నిలబెట్టుకోగలదు అన్న దృఢ నిశ్చయానికి వచ్చింది. కానీ మీరు మాత్రం ఇంకా మీ అత్తారింటికి దూరంగా ఉండాలనే అనుకుంటున్నారు. ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఇప్పుడు మీ అత్తయ్య మామయ్య మిమ్మల్ని కోడలిగా అంగీకరించారు. 2 రోజుల్లో కాకపోతే వారం రోజుల్లో అక్క, బావ, నానమ్మ కూడా మిమ్మల్ని అంగీకరిస్తారు. కానీ మీరు ముందు ఆ అత్తారింటిని మీది అనుకోవాలి. మీరు అక్కడి నుండి వెళ్ళను అని దృఢ నిశ్చయంగా ఉండాలి అని గౌతమ్ అహల్యకి చెప్తుండగా అహల్య సైలెంట్గా వింటుందే తప్ప సమాధానం చెప్పదు. ఇక మరుసటి రోజున అర్జున్ ప్రసాద్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. మాట్లాడిన అర్జున్ ప్రసాద్ చాలా సంతోషంగా ఉంటాడు. ఏమైందండి అని సుభద్ర అడుగుతుండగా చెప్తా నాగు అని అంటూ గౌతమ్ గౌతమ్ అని పిలుస్తాడు. ఏంటి డాడీ అని గౌతమ్ పై నుండి అంటుండగా ఒకసారి ఇలా రారా అని అంటూ ఉంటాడు అర్జున్. సరే డాడీ వస్తున్నా అని అంటూ అందరూ హడావిడిగా హాల్లోకి చేరుతారు. ఇన్నాళ్ళ నీ శ్రమ సక్సెస్ అయిందిరా. నీకు ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ నుంచి పిలుపొచ్చింది. నీ ప్రాజెక్ట్ అప్రూవల్ అయింది. నిన్ను మెయిన్ సెమినార్కి పిలిచారు అని చెప్పగానే గౌతమ్ సంతోషపడతాడు. అహల్య, అర్జున్ ప్రసాద్, సుభద్ర, అనామిక, అందరూ, కార్తీక్, ప్రతి ఒక్కరూ సంతోషపడతారు. కంగ్రాట్స్ రా, ఇన్నాళ్ళ నీ శ్రమ ఫలించింది అని అర్జున్ ప్రసాద్ అంటూ ఉండగా అనామిక, కార్తీక్ కంగ్రాట్స్ చెప్తారు. కంగ్రాట్స్ రా నాన్న, నువ్వు పెద్ద డాక్టర్ అవ్వాలి అని భానుమతి అంటూ ఉండగా థ్యాంక్ యూ నానమ్మ అంటూ కాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు గౌతమ్ భానుమతిది. భానుమతి కూడా సంతోషపడతారు. కానీ గౌతమ్ సుభద్ర వైపు చూస్తాడు. సుభద్ర కంగ్రాట్స్ చెప్పకుండా సైలెంట్గా నిలబడిపోతుంది. బుజ్జిగాడు కూడా కంగ్రాట్స్ మామయ్య అని చెప్తారు. కంగ్రాట్స్ అండి అని అహల్య కూడా చెప్తుంది. కానీ సుభద్ర సైలెంట్గా గౌతమ్ని అలా చూస్తూ ఉండిపోతుంది. మరోవైపు విషయం తెలుసుకున్న అతిథి కూడా సంతోషపడుతూ మామ్ మామ్ కంగ్రాట్స్ మీ అని అరుస్తూ ఉంటుంది. ఏంటే ఏమైందే అని అడుగుతూ చేయి నొప్పిగా ఉందా అని అడుగుతుండగా లేదు మమ్మీ, మెయిన్ సెమినార్కి గౌతమ్ ఎలిజిబుల్ అయ్యాడు, సెమినార్కి వెళ్ళాలి, కంగ్రాట్స్ మీ అని అంటూ ఉంటుంది అతిథి. వాడికి ప్రాజెక్ట్ వస్తే నీకేంటే అని అడుగుతుంటుంది యామిని. అప్పుడు అతిథి, అది ఇద్దరం కలిసి వర్క్ చేసిన ప్రాజెక్ట్ మామ్. వాడి కష్టంలో నేనున్నాను, వాడి సక్సెస్లో నేనున్నాను, వాడు నాతో ఉన్నాడు, నేను వానితో ఉన్నాను మామ్ అని అంటూ ఉంటుంది అతిథి. యామిని ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. అతిథి లేచి బ్యాగ్ సర్దుకోవాలి అంటూ ఉండగా ఎందుకు, ఎక్కడికి అని అడుగుతూ ఉండగా సెమినార్కి వెళ్ళాలి మామ్ అని అంటూ ఉంటుంది అతిథి. నువ్వెందుకే అని అంటూ ఉండగా నేను అక్కడ గౌతమ్కి అవసరం పడతాను, నేను పక్కనే ఉంటాను, లేకపోతే వాడు ఇబ్బంది పడిపోతాడు
అని అంటూ ఉంటుంది. అతిథి లేదే అని యామిని అంటూ ఉండగా, లేదు నేను వెళ్తాను, వాడు నావాడు, నేను వాడి దాన్ని, అంతే అది, వాడు నా పార్ట్నర్ మామ్ అని అంటూ ఉంటుంది. అతిథి నీ చావు నువ్వు చావు అని అంటూ ఉండగా అతిథి తన బ్యాగ్ అంతా సర్దుకుంటూ ఉంటుంది. రెడ్ డ్రెస్ని బయటికి తీసి, ఇది గౌతమ్కి చాలా ఇష్టం కదా అని అనుకుని పక్కకి పెట్టి, ఇది సెమినార్లో వేసుకుంటాను అని మరొక డ్రెస్ పెట్టి ఆ డ్రెస్ వేసుకోవాలి అని ఫిక్స్ అవుతుంది అతిథి. ఇక అక్కడి నుంచి కారులో బయలుదేరుతుంది అతిథి. మరోవైపు డల్గా రూమ్లోకి వస్తుంటాడు గౌతమ్. అప్పటికే లగేజ్ ప్యాక్ చేస్తూ ఉంటుంది అహల్య. నేను వెళ్ళట్లేదండి, వేరే వాళ్ళని వెళ్ళమని చెప్తాను అని గౌతమ్ అంటుండగా, అదేంటండి అలా మాట్లాడతారు, ఇది మీకు ఇంపార్టెంట్ అని అంటూ ఉంటుంది అహల్య. లేదు, మన మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళలేదు, మిమ్మల్ని వదిలిపెట్టి ఎలా వెళ్ళను, మీరు ఇంట్లో ఒంటరిగా ఎలా ఉంటారు, నేనుంటేనే మీరు తిని ట్యాబ్లెట్స్ వేసుకోరు, నేను లేకపోతే ఎవరేదైనా అంటారు, లేదు నేను వెళ్ళను అని గౌతమ్ అంటూ ఉంటాడు. లేదండి, నేనేమైనా అడవిలో ఉన్నానా, ఇంట్లోనే కదా ఉంది, ఇంతమంది ఉన్నారు, మీరు లేకపోతే నేను ఉండలేను అనుకుంటున్నారా, ఖచ్చితంగా ఉంటాను, మీరు వెళ్ళిరండి అని అనగానే ఆలోచనలో పడి ఒక పేపర్ పైన రాస్తూ ఉంటాడు గౌతమ్. ఇక కిచెన్లోకి ఆ పేపర్ పట్టుకొని వెళ్తాడు గౌతమ్. ఏంటి బాబు, ఏదైనా కావాలా అని బంగారాజు అడుగుతూ ఉంటాడు. లేదు అంటూ సుభద్ర వైపు చూస్తాడు గౌతమ్. కానీ సుభద్ర మాట్లాడదు. అప్పుడు అక్కడ ఒక లెటర్ పెడతాడు గౌతమ్. ఇక సుభద్ర ఆ లెటర్ తీసి చదివి చింపి డస్ట్బిన్లో పారేస్తుంది. ఇక గౌతమ్ వెళ్ళి ఏమీ చెయ్యలేక సోఫాలో కూర్చుంటాడు. అప్పుడు సుభద్ర హాల్లోకి వస్తూ అహల్య అహల్య అని పిలుస్తూ ఉంటుంది. మరోవైపు సెమినార్ హాల్ దగ్గర అన్ని ఏర్పాట్లు గౌతమ్ ఎంట్రీకి చాలా గ్రాండ్గా చేస్తూ ఉంటుంది అతిథి. ఫ్లవర్ పెటల్స్తో వెల్కమ్ అని రాసి గౌతమ్కి చాలా గ్రాండ్గా ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది అతిథి. ఇక ఈ ఏర్పాట్లన్నీ గౌతమ్ కోసమే కదా అని ఫ్రెండ్స్ అడుగుతుండగా, అవును అంటుంది అతిథి. ఎప్పుడు ఏదో ఒకటి చేసి గౌతమ్ని ఇంప్రెస్ చేస్తావు కదా, షాక్ చేస్తావు కదా, సర్ప్రైజ్ చేస్తావు కదా, ఇప్పుడు మీరు పార్ట్నర్స్ కదా, ఇప్పుడు కూడా అవసరమా అని అడుగుతుంటాడు ఫ్రెండ్స్. అప్పుడు బాధగా, లేదు మేము ఇంకా పార్ట్నర్స్ అవ్వలేదు, మా పెళ్ళికి ఇంకా టైం ఉంది అని అంటూ ఉంటుంది అతిథి. అదిగో గౌతమ్ వచ్చాడు అని అనడంతో ఇక అటువైపు తిరిగి చూస్తుంది అతిథి. కార్ నుండి దిగిన గౌతమ్ అక్కడ ఫ్లవర్ డెకరేషన్ వెల్కమ్ అన్న ఏర్పాట్లు చూసి షాక్ అయి అతిథి వైపు చూసి, దీనికి ఇంకా బుద్ధి రాలేదు అని అనుకుంటుంటాడు గౌతమ్. ఇక అక్కడ మేనేజర్ గౌతమ్ని పలకరిస్తూ ఉంటాడు. అప్పుడే కార్ నుండి దిగిన అహల్యని చూసి అతిథి షాక్ అవుతుంది. అసలు ఏం జరిగిందంటే, గౌతమ్ డల్గా ఉండగా సుభద్ర హాల్లోకి వచ్చి, అమ్మ అహల్య, నువ్వు కూడా బ్యాగ్ సర్దుకో, సెమినార్కి నువ్వు కూడా గౌతమ్ పాటు వెళ్తావు అని అంటుంటుంది సుభద్ర. అదెందుకు, చంకలో పిల్లిని పెట్టుకున్నట్టు దాన్నెందుకు తీసుకెళ్లడం అని భానుమతి అంటూ ఉండగా, అర్జున్ ప్రసాద్ వాళ్ళు పెళ్ళైనప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళలేరు, ఇప్పుడు సరదాగా వెళ్ళొస్తారు అని అంటూ ఉంటాడు. ఇప్పుడు తను ప్రెగ్నెంట్, ఇంత దూరం ప్రయాణం చేయడం కరెక్టేనా అని గౌతమ్ అనుకుంటూ ఉంటాడు. భార్యాభర్తలు కలిసి వెళ్ళడం తప్పు కాదు కదత్తయ్య, వెళ్ళనివ్వండి అని సుభద్ర అంటూ ఉండగా, తను డాక్టర్ కాదు కదా అత్తయ్య గారు, మరి తను వెళ్ళడం ఎందుకు అని కార్తిక్ అంటూ ఉండగా, ఇక అర్జున్ ప్రసాద్ గౌతమ్ సక్సెస్లో తను పాలు పంచుకుంటుంది, ఇద్దరూ కలిసి వెళ్తారు, తీసుకెళ్ళు గౌతమ్, నీ ఫ్రెండ్స్కి తనని పరిచయం చేయి అనగానే అలాగే అంటాడు గౌతమ్. అలా అహల్యని సెమినార్కి తీసుకొస్తాడు గౌతమ్. సెమినార్ దగ్గర అహల్యని చూసి అతిథి షాక్ అవుతుంది. ఇక అతిథి రియాక్షన్ ఏంటి, ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య ఏదైనా జరగనుందా, గౌతమ్ అహల్య ఒక్కటైపోతారా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.